Hi Ramulu, Robin Singh. Are you a kabaddi player? Not a professional kabaddi player. I played for television, just like not so seriously. But I can play good kabaddi. కొంచెం ఏదో అట్లా మేనేజ్ చేసేస్తుంటా అనమాట. హాయ్ శ్రీజ, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్. థ్యాంక్ యూ సో మచ్. వింధ్యా విశాఖ అఫీషియల్ ఎఫ్సి తిన్నారా మేడం అంట. లేదండి ఇంకా రేవంత్ గారు. మీరు తిన్నారా? హాయ్ మధుగిలి, హాయ్ వింధ్యా మధు గిలేలా. గ్రేట్ టు సీ యూ బ్యాక్ ఆన్ స్టార్ స్పోర్ట్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ తేజ్ మా శ్వేత కొరియోగ్రఫర్ ఉంది కదా వాళ్ళ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్ నానా. హీస్ ఆల్వేస్ బీన్ కైండ్. శ్వేత హెస్ ఆల్వేస్ బీన్ కైండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది గుడ్ విషెస్. సాహిత్య లుకింగ్ బ్యూటిఫుల్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ స్పోర్ట్సే కొంటారా ప్రో కబడ్డీ రైట్స్ అంటే? యాజ్ ఆఫ్ నౌ అసలు ప్రో కబడ్డీ స్టార్ట్ చేసిందే స్టార్ స్పోర్ట్స్. ప్రో కబడ్డీ స్టార్ స్పోర్ట్స్ బేబీ. సో అది కంటిన్యూ అవుతుంది. సో యూ నెవర్ నో తర్వాత ఏమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ స్టార్ స్పోర్ట్సే చేస్తుంది. ఓవర్ ద లాస్ట్ హౌ మెనీ ఎవర్ సీజన్స్ హ్యావ్ హ్యాపెండ్ ఓన్లీ స్టార్ స్పోర్ట్సే చేసింది. కాబట్టి ఐ హోప్ దే విల్ కంటిన్యూ ఇట్. ఎందుకు ఇస్తారు వేరే వాళ్ళకి? నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దాట్. మధుబాబు హాయ్, రిప్లై మీ వింధ్యా గారు అంట. ఐపీఎల్ యాంకరింగ్ లో కనిపించలేదు లాస్ట్ టైం అని అంటున్నారు లక్ష్మణ్. ఎస్ లక్ష్మణ్, కొన్ని అనివార్య కారణాల వల్ల బయో బబుల్ ఒక ప్రాసెస్ ఉండడం వల్ల 3 నెలలు ఇక్కడ ముంబైలో ఉండాల్సింది. 5 was హియర్. బట్ అవి సెట్ అవ్వలే కాబట్టి హైదరాబాద్ నుంచి ఆరెంజ్ అడ్డా అని ఒక షో చేశాను. దట్స్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ కి సంబంధించిన ఒక రివ్యూ షో అనమాట. దట్స్ హౌ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఐపీఎల్ లాస్ట్ సీజన్. బట్ యా, లైవ్ షోస్ లో లేకుండే. హాయ్ శివ అక్క, ఎన్ఆర్ఎన్ఆర్ సీజన్ 2 ఎప్పుడంట? ప్రదీప్, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, మా డైరెక్టర్ ప్రదీప్ ఇంతకు ముందే మెసేజ్ చేశాడు అండ్ we were talking about that. So Pradeep, please consider this. Varna Bhavani అడుగుతుంది అక్క ఎన్ఆర్ఎన్ఆర్ సీజన్ 2 ఎప్పుడు అని. సో ప్లీజ్ స్టార్ట్ ఇట్ ప్రదీప్, యూఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. ప్రో కబడ్డీ రైట్స్ కొన్నారు అంట. కాదు ప్రశాంత్, ఫస్ట్ నుంచి స్టార్ స్పోర్ట్సే ఈ ప్రో కబడ్డీ అనే ఒక ఐడియా తీసుకొచ్చింది. మొత్తం ప్రో కబడ్డీ స్టార్ట్ చేసింది ఎవ్రీ సీజన్ కూడా ఈజ్ బై స్టార్ స్పోర్ట్స్. అది బయట నుంచి తీసుకున్న ఒక టోర్నమెంట్ కాదు. సో యా, Dance with Baji, super. Thank you so much, Sampath Kumar. Hi, Shrija. I want to meet you. Shrija, inbox me. We'll talk. Message change. Please DM me. If you are from Hyderabad, definitely we'll catch up. How was your interaction with Nitya Menon Garu? Fans of her. Hi, Mango Penciler. I met Nitya Menon for almost like 5-6 times now. And last year, no, not in 2020, but in 2019 she was also at Star Sports office for one of her Bollywood movie promotions, and she was in the Telugu commentary box for kabaddi. So I enjoy every moment with her. She's a nice lady, very straightforward. Whatever she feels, she'll just say it on the face. If she doesn't like it, then she'll be very straight about it. So Nitya, I really like her attitude. Chaala manchi ammayi, నాకు నచ్చుతుంది. బెంగళూరు ఎప్పుడు వస్తున్నారు? నిక్కీ విరాట్ హోప్ఫుల్లీ సూన్. నో ప్లాన్స్, హోప్ఫుల్లీ సూన్. వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా ఇన్ఫార్మ్ చేస్తా. అన్ని స్టోరీస్ లో పెడుతూనే ఉంటా కదా. ఇఫ్ ఐమ్ ట్రావెలింగ్, లైక్ ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్. ఐ కీప్ పోస్టింగ్. అక్క మిస్సింగ్ ఎన్ఆర్ఎన్ఆర్ అంట. ఆల్సో మీ ఎంటర్టైన్మెంట్, బిగ్ టైమ్ ఎంటర్టైన్మెంట్ కదా. శ్రీనివాసులు, బిగ్ ఫ్యాన్ అక్క నీకు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసులు. హాయ్ నీలా, హాయ్ వింధ్యా, సే హాయ్ వన్స్. ఆర్టిస్ట్ వంశీ రాజు గారు హలో. శివరామ్ ఎక్కడున్నారు? ఐ మీన్ బాంబే. రవి అన్న ఎక్కడంటే? రవి అన్న హైదరాబాద్ లో ఉంటాడేమో, వాళ్ళ ఇంట్లో. నాకేం తెలుసు, నేను బాంబేలో కూర్చొని ఉన్నా. వెంకట్ వీర్ల నాని హాయ్. ఇట్స్ జేఆర్వై హలో. నాకు రిప్లై లేదు. హాయ్ గోపికృష్ణ, హాయ్ నాగరాజు కేసన, హాయ్ రాధికా సెల్వేరు, హాయ్ కరిష్మా మేడపాటియా. కాకినాడ అని చెప్పావు, గాట్ యూ. పీపుల్ కాల్ మీ అర్జున్ రెడ్డి అబౌట్ ఆర్సీబీ. ఈసాల కప్ నమ్దే చేద్దాం. ఆర్సీబీ ద ప్రాబ్లమ్ ఇస్ ఆన్ పేపర్స్ ఎప్పుడు కూడా టీమ్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంటది. బట్ ఐ డోంట్ నో వాట్ గోస్ రాంగ్ మ్యాన్. లైక్ ఏమో ఈసారి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఐ రియలీ విష్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ లో కూడా ట్రోఫీ వస్తే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈవెన్ ఐ ఫీల్ దట్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బట్ ఐ రియలీ లైక్ ఆర్సీబీ ఫ్యాన్ బేస్. అబ్బా ఏదని ఉండని, దే ఆర్ లాయల్ ఫ్యాన్స్. టీమ్ పర్ఫార్మ్ చేసినా చేయకపోయినా యూ గైజ్ ఆర్ ఆల్వేస్ విత్ దెమ్. సో all credit goes to you.
గోపీకృష్ణ వికాస్ హలో. రవి అన్న ఇక్కడ, రవి అన్న లేడు. నువ్వు రెడీ నేను రెడీ షో ఎందుకు స్టాప్ చేశారు? సో ఇనిషియలీ ప్లాన్ చేసినప్పుడే వాళ్ళు ఒక 6 months అనుకున్నారు. అండ్ కరోనా తర్వాత మార్కెట్స్ నుంచి స్పాన్సర్స్ కూడా పెద్దగా రాకపోవడంతో ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ బట్ సో అలా ఆగినట్టుంది. బట్ దెన్ ఇట్స్ అ గుడ్ షో అండ్ యాక్చువల్లీ ఇట్ ఇస్ ప్లాన్ ఫర్ 6 months నాకు తెలిసి. సో 6 months అయిపోయింది కాబట్టి మేబీ దిల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ సీజన్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. Hi Baski, I'm from Bangalore. Good to see you live. Thank you so much. Good to receive your comments. మీ యాంకరింగ్ బాగుంటుంది. మ్యాడ్ పూతకుమూరి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు. లెట్స్ సే మేడం సూపర్ గా యాంకరింగ్ చేస్తారు మీరు. కప్ప మహి. థ్యాంక్ యూ సో మచ్ మహి. వికాస్ హాయ్. Hi Vindhya, this is Radhika, a childhood friend. Hi Radhika, how are you? White Devil, you look so cute. Thank you so much. I'm a big fan of you Vindhya. Thank you so much Vamsi Raj garu. Nikki Virati Salakap namde yay. Near Kakinada akka anta malli vettin Karishma. I got your Karishma. First anchor event which year? 2011 lo I started news reading andi. HMTV ki nenu degree second year ఉన్నప్పుడు I started. First time నేను కెమెరా ఫేస్ చేసింది అప్పుడే 2011లో. దట్ వాజ్ ఫర్ HMTV. దట్ వాజ్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ యాంకర్ ఈవెంట్ కాదు, దట్స్ ప్రాపర్ న్యూస్ షో అనమాట, న్యూస్ రీడర్గా. ప్లీజ్ కమ్ టు బిగ్ బాస్ ఇన్ తెలుగు నెక్స్ట్ సీజన్. లెట్స్ సీ ప్రవీణ్, యూ నెవర్ నో వాట్స్ ఇన్ స్టోర్. హాయ్ నిక్కీ విరాట్. ESCN ఎంట్రా ఫైర్ ఏదో పెట్టారు. ఓ మా వింధ్యక్క తోపంట. కరెక్ట్, నిజమే నిజమే శివ, నువ్వు ఏం చెప్తాదే. మణిదీప్ యారవరపు బిగ్ ఫ్యాన్ అక్క. జస్ట్ సే హలో. హలో మణిదీప్ యారవరపు. విశాల్ బ్రోని అడిగానని చెప్పండి. డెఫినెట్లీ ఐ విల్. ప్రశాంత్ హాయ్. వెంకట్ హాయ్. చేతు హాయ్. వింధ్య యూ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. పీపుల్ కాల్ మీ అర్జున్ రెడ్డి. హాయ్ వింధ్య. హాయ్. రాఖీ ముదిరాజ్ వచ్చేసా అంట. థ్యాంక్ యూ. హాయ్ హిడెన్ గాయ్. హాయ్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్? అబ్బా ఒక్కళ్ళు అట్లా ఎట్లా చెప్తారు హూజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ అంటే ఐఎమ్ మై ఫేవరెట్ పర్సన్ బికాస్ ఐ నో మై సెల్ఫ్ ఇన్ అండ్ అవుట్. ప్రవీణ్ కుమార్ గంధం హాయ్. ప్లీజ్ రిప్లై ఇన్ మీ మేడం. వెంకట్ వీర్లా నాని హాయ్. గట్కేసర్లో ఉన్నారా మేడం అంటే రచ్చ నవీన్. నో, నేను ప్రస్తుతం బాంబేలో ఉన్నా. టెస్ట్ మ్యాచెస్ కోసం స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు టెస్ట్ మ్యాచెస్ కోసం వచ్చాను. సో ఐ విల్ బి బ్యాక్ 4th టెస్ట్ అయిపోయిన తర్వాత హోప్ఫుల్లీ. వైకృష్ణ ఏంటి సడన్ గా బిగ్ బాస్ తెలుగు అని స్టార్ట్ అయింది. వర్మ తేజ వర్మ వేర్ ఆర్ యూ? చెప్తున్నా కదా బాంబే. మా వింధ్య అక్క తూపు అంట. ఓకే సూపర్. పవన్ జే హాయ్. యూ లుక్ బ్యూటిఫుల్. ట్రై ఫర్ మిస్ యూనివర్స్. దిస్ ఇస్ టూ మచ్. ఇంపాసిబుల్. ఏజ్ కూడా అయిపోయింది. మిస్ యూనివర్స్ అవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ చేయాలి తెలుసా? బ్యూటీ పేజెంట్స్ ఇట్స్ అ గుడ్ టైమ్ టు స్టార్ట్ వెన్ యూఆర్ 16, 18. దట్స్ ద బెస్ట్ టైమ్. అండ్ ఆఫ్ లేట్ అంత ఎఫెక్టివ్ ఉండదు. ఈవెన్ యూ విల్ నాట్ హ్యావ్ దట్ ఫీల్ కూడా. సో 18, 20 ఉన్నప్పుడు చాలా చేసేసినాం మనం. బట్ ఆడి వరకు మనకు పోయేంత సీన్ లేదని తెలిసి ఐ స్టాప్డ్ ఇట్. మిస్ కవర్ గర్ల్, మిస్ ట్విన్ సిటీస్ అక్కడ వరకు ఆపేసిన. దాని తర్వాత వెళ్ళలేదు. హాయ్ అమర్. హాయ్ శ్రవణ్. హౌ యూ అండ్ బ్రాండ్ బికేమ్ ఫ్రెండ్స్? ఓకే సో వీ వర్క్ ఎట్ ద సేమ్ ప్లేస్ స్టార్ స్పోర్ట్స్. అట్లనే తెలుసు ఒకరికొకరం. సో అలానే ఫ్రెండ్స్ అయ్యాం. కమల్ హౌ మ్యామ్ హౌ ఆర్ యూ? దిస్ ఇస్ కమల్ ఫ్రమ్ బెంగళూరు. హాయ్ కమల్. హాయ్ శ్రీనాథ్. ఓకే మెదక్ అక్క ఉప్పల రాకేష్ అక్క అని పెట్టిండు కామెంట్. దిస్ ఇస్ క్రేజీ. హాయ్ రాకేష్. మెదక్ అక్క ఉప్పల రాకేష్ అక్క అంటే కమెంట్ లైక్ క్రేజీ ఉంది. అర్చన 07 MSD రండి సేస్ ప్రాన్స్ బిర్యానీ తిందామంట. ఐ లవ్ ఇట్. ఇంకోటి తెలుసా, నేను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి దగ్గర I learned prawns pull-up. These days I'm doing better prawns pull-up. హాయ్ బేబీ అంట. ఏంది కాబాలి కళ్యాణ్ ఎవరు బేబీ అనిపిస్తున్నారు ఇక్కడ. హాయ్ రాఖీ. మీరు బిగ్ బాస్ కి వెళ్తారా అంట సాహిత్య. సి ఇట్స్ అన్ అన్నెసెసరీ టాపిక్ హియర్. ఇంకా స్టార్ట్ కావడానికి ఎప్పుడుందో తెలియదు అసలు. దెర్ ఇస్ నో క్లూ అబౌట్ దట్. అండ్ నాకు తెలిసి అసలు ఐ హ్యావ్ నో ఐడియా. మీరు అందరు ఎందుకు అలా అనుకుంటున్నారు నాకు తెలియదు. ఐఎమ్ ఫాలోయింగ్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్ అక్క కరిష్మా. థ్యాంక్ యూ. సో బాయ్ మ్యామ్. ప్లీజ్ రిప్లై మ్యామ్. వెంకట్ వీర్లా నాని హాయ్ అండ్ బాయ్. ఓకే సో ఐ డోంట్ సీ ఎనీ కౌంట్. నాకు ఇక్కడ ఏం కనిపిస్తలేరు ఎవరెవరు
ఇక్కడ కామెంట్స్ చేస్తున్నారో కూడా. ఓకే, సో నౌ చాలా మంది నాకు మెసేజ్ చేశారు టు యాడ్ దెమ్ లైవ్. మేబీ కొంతమందిని విల్ యాడ్ అండ్ సీ. చాలా మంది మొన్న మ్యాచ్ లో పిచ్ ఫాల్ట్ వల్ల ఇంగ్లాండ్ లూజ్ అయింది అంటున్నారు. దాని మీద మీరేమంటారు యాజ్ అన్ ఎక్స్పర్ట్ గా? హృదయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. సెకండ్ ఆఫ్ ఆల్, యాజ్ అన్ యాంకర్ నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను క్రికెటర్స్ తో కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు బ్రేక్ టైంలో అండ్ మిగతా టైమ్స్ లో వాళ్ళు చెప్పినవి కూడా ఐ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ లైక్ దాట్. సో బేసిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒకవేళ ఇంగ్లాండ్ కి వెళ్ళినా లేకపోతే అదర్ కంట్రీస్ కి వెళ్తే ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్ ని తీసుకుంటారు. ఏ టీమ్ అయినా కానీ ఎక్కువగా పిక్ చేసుకుని ఫాస్ట్ బౌలర్స్ కి అనుకూలంగా ఉంటాయి ఆ పిచ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ పిచ్చెస్ చాలా వరకు స్పిన్ వర్కౌట్ అవుతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. సో ఈ కండిషన్స్ కి వచ్చినప్పుడు ఈవెన్ దే హ్యావ్ టు అడాప్ట్. అంటే దాని మీద కంప్లైంట్స్ చేయడానికి ఏం లేదు, పిచ్ గురించి స్పెషల్గా కంప్లైంట్స్ ఇవ్వడానికి ఏం లేదు. బట్ ఇట్ ఈస్ వెరీ సాడ్ దట్ 2 days లో మ్యాచ్ అయిపోవడం నిజంగా ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్. బికాస్ టెస్ట్ మ్యాచ్ అనేది ఒక ఫార్మాట్, అది 5 days వెళ్తుందని చెప్పి అందరూ వెయిట్ చేస్తారు. టెస్ట్ క్రికెట్ ఫార్మాటే అది కదా, ఒక 5 days ఆడాలని చెప్పి. బట్ 2 days లో అయిపోవడం వాజ్ సర్ప్రైజింగ్. అండ్ ఇన్ ద పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ యాక్చువల్లీ మీరు గమనిస్తే విరాట్ కోహ్లీ కూడా అన్నాడు దట్ పార్ బిలో బ్యాటింగ్ చేసాం రెండు టీమ్స్ కూడా, బీట్ ఇంగ్లాండ్ బీట్ ఇండియా. అండ్ స్ట్రైట్ డెలివరీస్ కి అవుట్ అవడం ఇవంతా కూడా ఐ డోంట్ థింక్ దిస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద పిచ్. ఆర్ మేబీ అదొక ఒక 1 time అంతే, అది జరిగిపోయింది. సో లెట్స్ సీ. 4th టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ గా అర్థం అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉంటుంది 4th టెస్ట్ నుంచి అని చెప్పి. సో విరాట్ కోహ్లీ ఒక సెంచరీ చేస్తాడేమో అని కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. వెన్ ఎవర్ వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ చాలా మంది చెప్తున్నారు. దే హ్యావ్ దీస్ ఎక్స్పెక్టేషన్స్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్స్ గోనా హ్యాపెన్. బట్ టాస్ ఇస్ రియలీ క్రూషియల్ కదా, టాసే చాలా డిసైడ్ చేస్తుంది. బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్ టిల్ ద 4th. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్, హృదయ్. Okay, let's meet in your free time. Yes, whoever is in Hyderabad, you can message me. Maybe we'll catch up. Nice to see you in Star Sports Telugu. Thank you so much, Tumala Durga Prasad garu. So, okay, there are lots of highs, hellos, comments ani fast వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. So Akka, where is Reenaka? Reenaka is in her room. She's in other room. I don't know what she's doing. I'll go and see her in a while. And RCB King Kohli. Hi, fan of India Vishaka. Hi, Sai వచ్చేసావా? కూరలో వేస్తారు ఉప్పు, ఈసారి మా ఆర్సీబీ దే కప్పు అంట. వెరీ గుడ్, బాగున్నాయి ఇట్లాంటి వినడానికి, బాగుంటాయి అబ్బా, నవ్వుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. బట్ ఐ మీన్ ఐ లైక్ సచ్ లైన్స్, నాట్ అగేన్స్ట్ ద టీమ్, బట్ బాగుంటాయి అట్లా వినడానికి, బాగుంటాయి. ఐ రియలీ లైక్ సచ్ 2-liners. అండ్ ఆర్సీబీ చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు అబ్బా ఇక్కడ. సిఎస్కే హే సిఎస్కే అమ్మ. యాక్చువల్లీ ఆర్సీబీ, ముంబై, సిఎస్కేకి ఉన్నంత ఫ్యాన్ బేస్ అండ్ ఎస్పెషలీ ఎస్ఆర్హెచ్ వస్తుంది కూడా, ఈ 4 teams చాలా కష్టం. వాలి మై అప్డేట్ ప్లీజ్ గారువా. ఏంటండి నాకు అర్థం కాలే. బిగ్ బాస్కి వద్దండి, జనాల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు అంట అభిజిత్. Right? Maybe we are on the same page. Hi Andy, I'm from Vijayawada, big fan of you. Madhu Babu Kancharla. Hi Andy, when can I meet? Oh my god, itla hearts itla vastunayi, sub. Whoever is doing it, thank you so much. See how many hearts I'm getting. Thank you. Who's your inspiration, Akka? Favorite anchor? Sahitya, on stage for the spontaneity and for the consistency, definitely Sumakka ante andarki ishtam. But when it comes to me personally, నాకు కూడా సుమక్క అంటే ఇష్టం as an anchor. But in person నాకు ఝాన్సీ అక్క అండ్ ఉదయ్ భాను గారు అంటే చాలా ఇష్టం. I love them. చాలా అంటే చాలా ఇష్టం. ఝాన్సీ అక్క అండ్ ఉదయ్ భాను గారు ఇద్దరు చాలా ఓపెన్ ఉంటారు. I love them.